ఒకటి. అందుకే నేనేమంటున్నంటే 3 సంవత్సరాలు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, 25 పార్లమెంట్ సీట్లు 20 సీట్లు కాంగ్రెస్ సాధారణ కార్యకర్త ఎంపీగా నిలబడ్డా మీరు 20 మంది ఎంపీలను గెలిపిండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీలని ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడు. తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది, వైజాగ్ కార్మికులలో అవుతుంది. నేను మళ్ళీ 20 మంది ఎంపీలను గెలిపిస్తే ఇంకెన్ని లాభాలు ఉంటాయో ఇంకో 4 ప్రెస్ మీట్లలో మీకు చెప్పి నా శాశక్తుల ఆంధ్రప్రదేశ్ ప్రజలని, మా మస్తాన్, మా షర్మిల గారు, మా నాయకులు వీళ్ళ నాయకత్వానికి మీ మీడియా సహకారంతో ప్రజలు ఆశీర్వాదం పొందేటందుకు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, యావత్ ఆంధ్రప్రదేశ్, యావత్ ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా తెలంగాణ యావత్ రాష్ట్ర విభజన జరగాలంటున్నది. మీ దగ్గరేమో విభజన జరగాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు లెటర్లు ఇచ్చేసిండు సోనియా గాంధీ గారికి. నేనొక్కనే రాష్ట్రం విభజన చేయకండి అన్నోండి, నేనొక్కనే ఆ రోజున నేనే అన్నా. మీ దగ్గర చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్, జగన్ కూడా ధైర్యం చేయలే విభజన చెయ్యకండి అని. ఒక జగ్గారెడ్డి చెప్పిండు విభజన చెయ్యకండి అని. నేను తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం టైంలో చెప్పినోని, నాకున్న క్లారిటీ మీ నాయకులకే లేదు. ఓకే, అందుకే నా మాటని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విశ్వసించండి. మీరు వచ్చే హిస్టరీ, నాకు రైట్స్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడడానికి. నాకే ఉన్నాయి మీ లీడర్ల కంటే. అసలు మీ చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ జగన్ గారికి లేవు ఇంకా రైట్స్. నాకేమున్నాయి మీ దగ్గర మాట్లాడడానికి? ఎందుకంటే నేనే చెప్పిన ఆ రోజు ఈ రాష్ట్రము ఉండాలి అని కోరినోని నేనే, విడిపోవాలని లెటర్లు ఇచ్చింది వాళ్ళిద్దరు. కాబట్టి నేను ఎప్పుడు విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తా. ఏదో పదవుల కోసం రాజకీయం చేసిన చరిత్ర నాది కాదు. తెలంగాణ గడ్డ మీదనే అన్నోన్ని ఈ గడ్డ అన్న. కాబట్టి ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 20 పార్లమెంట్ సీట్లు గెలిపించే ఆలోచన చేయాలని నేను మీడియా ద్వారా, మీ ద్వారా మీరు కూడా ఆలోచన చేయండి. వాస్తవాలు, నిజాలు చేయండి మీరు కూడా అని తెలియజేస్తూ, మళ్ళీ ఇంకో సందర్భంలో ప్రెస్ మీట్లో అనేక విషయాలు మాట్లాడతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం. వద్దు కదా ఇప్పుడు ఏమొద్దుగా సార్, అడగవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు ఎవరైనా సరే. రాహుల్ గాంధీ గారు కడపలోనే ప్రచారం చేసి అటించటి ఎదురు వెళ్ళిపోయారు. 20 సీట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. లేకపోతే విశాఖ ఉక్కు మీకు మేమే ఇస్తాము రాహుల్ గాంధీ గారు రాగానే అంటున్నారు. కానీ మీ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ను వదిలేసి కడపలోనే ప్రచారం చేసుకొని వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అంటే ఒక మాట, ఒక అంశాన్ని